ఇక్కడ మనం కలిగి ఉన్నవి శాశ్వత కాలం ఉండవు, వాటిల్లో కృపావరాలు కూడా. కానీ మూడు విషయాలు చెప్పాడు. మూడింటి గురించి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మాత్రం నిలుస్తాయట. వీటిల్లో శ్రేష్టమైంది ప్రేమే అన్నాడు. అంటే కృపావరాలు ఉన్నా లేకపోయినా ఆత్మ ఫలములో ఒక తొనైనటువంటి ప్రేమ మాత్రం ఖచ్చితంగా మనందరం సాధన చేయాలి. ఒక వ్యక్తి దేవుని పట్ల అలాగే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం చిన్న విషయం కాదట. దానికోసం ప్రయాసపడాలట. అదే 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ప్రయాసపడటం అంటే కష్టపడటం. ప్రేమ కలిగి ఉండేదానికి కష్టం ఎందుకు సార్ అంటే నిజంగా కష్టమేనట. మరి అంతే కదండి, 2 రోజులకు ఒకసారి కొట్టే భర్తను ప్రేమించాలని